దేవుని వారలారా, సంఘస్థులైన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు వారి నామములో శుభములు, వందనములు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకి దినాన్ని ప్రసాదించాడు. మరి ఆయన మాటలు వినే అవకాశము, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యము, ఆయన గురించి పాడే ధన్యత, ఆయన గురించి నేర్చుకునే గొప్ప వాక్యపు విషయాల గొప్ప కృపను దేవుడు మనకు ప్రసాదించాడు. వీటన్నిటిని బట్టి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు కలిగించిన ఈ ప్రకృతి చాలా అందమైనది. ఈ ప్రకృతి చాలా విశాలమైనది. ఈ ప్రకృతిలో దేవుడు ఎన్నిటినో కలిగించి మానవులమైన మనుషులమైన మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఆదాము హవ్వలు పుట్టకముందే, అనగా మానవులు పుట్టకముందే ఈ ప్రకృతిలో ప్రతి దాన్ని దేవుడు సృష్టించి మనుషులమైన మనందరి కొరకు ఆయన సిద్ధపరచడం అనేది జరిగింది. ఇలా ప్రకృతిలో ఉంటున్న వాటన్నిటిలో దేవుని యొక్క ఎంతో జ్ఞానం అనేది మనకు కనబడుతుంది. దేవుని యొక్క పనితనం ఎంతో మనకు కనబడుతుంది. ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నప్పటికీ మన జీవితాలకు అవసరమైనదిగా, అలాగే మనము బ్రతకడానికి ఉపయోగకరమైనదిగా ఈ ప్రకృతిలో అనేక చోట్ల మనకు దొరికేదిగా ఉంటుంది నీరు లేదా నీళ్ళు, వాటర్. మనకు తెలుసు కదా, వాటర్. ఈ వాటర్, నీళ్ళు అనేవి మన జీవితాలకు అవసరం అంటే చాలా అవసరం. మనిషి భూమి మీద జీవించడానికి ప్రధానంగా మనకు 3 ఉన్నాయి. ఒకటి గాలి, రెండవది నీరు, తర్వాత ఆహారం. ఈ 3 చాలా ప్రధానమైనవి. వాటిలో నీరు అనేది కూడా చాలా ప్రధానమైనది. ఈ నీటి గురించి కొన్ని విషయాలు మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే, దేవుడు మన అవసరతల కొరకు నీటిని సమృద్ధిగా సృష్టించాడు. ఆకాశం పైన జలములున్నాయని బైబిల్ సెలవిస్తుంది. ఆకాశము క్రిందన కూడా మహాజలములున్నాయని బైబిల్ సెలవిస్తుంది. అలాగే ఈ భూగోళానికి 3 వంతుల నీరు అంటిపెట్టుకొని సముద్రాలుగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి వేసవి కాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో మనకు ఎక్కువగా కురిసేది ఏంటి అంటే ఈ నీరే. మనకు తాగడానికి, అలాగే మన కుటుంబం అంతా కూడా బ్రతకడానికి నీరు అనేది చాలా అవసరం. అలాగే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే, మనము ప్రతిరోజు స్నానం చేయడానికి ఉపయోగకరమైందే నీరు. నీరు లేని మన జీవితాన్ని మనం ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. రోగాలతో ఉంటుంది, కల్మషముతో ఉంటుంది, మురికితో ఉంటుంది. ఎక్కువ కాలం మనం జీవించే ప్రసక్తే ఉండదు. నీరు అనేది చాలా అవసరం. అందుకే ప్రభుత్వాలు కూడా నీరును ప్రజల దగ్గరికి అందించడానికి ఎన్నో పథకాలు తీసుకొని వస్తుంటారు. అయితే మనము ఎక్కువగా ఉపయోగించుకునే ఈ నీరు గురించి, లేదా ఆ నీరు వలన మనము ఎక్కువగా చేసే ఒక పని గురించి మనం ఆలోచన చేస్తే, మనందరికి తెలుసు కదండి, స్నానం అనే మాట. ఏ పదం అది? స్నానం చేసావా, లేదా నీళ్లు పోసుకున్నావా, పిల్లలకైతే లాల పోసుకుందువురా అని ఇలాంటి పదాలు ఉపయోగిస్తుంటాం కదా. స్నానము అనేది నీటితో మనము ఎప్పుడూ చేయాలి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే రోజు కూడా మనకు స్నానం చేయించి, చక్కగా బట్టలు వేయించి మళ్ళీ తీసుకెళ్ళి సమాధిలో పెడతారు. అంటే పుట్టినప్పుడు స్నానంతో ప్రారంభించబడుతుంది మన జీవితం. అలాగే జీవిస్తున్నప్పుడు రోజు ఒకసారి, లేదంటే 2 రోజులకోసారి మన పరిస్థితులను బట్టి మనం స్నానం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలాగే చనిపోయిన రోజు కూడా మనకి చక్కగా స్నానం చేయించి, పౌడర్లు కొట్టి, తర్వాత సిద్ధపరిచి మనల్ని సమాధిలోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే ఇది మనకు అవసరమా? స్నానము అంటే చాలా అవసరం, చాలా చాలా అవసరం. మన పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి స్నానాలు చేస్తుంటాం. అలాగే మనం ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటాం.
ఈ స్నానం అనేది శరీరానికి చాలా ఉపయోగకరమైంది అని మనకి తెలుస్తుంది కదా. శరీరం మురికి పట్టకుండా, శరీరం కంపు కొట్టకుండా, శరీరం మలినం కాకుండా, శరీరం శుభ్రముగా ఉండడానికి, శరీరం అందముగా ఉండడానికి, శరీరం ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ స్నానం అనేది చాలా అవసరం. అయితే ఇదే పదాలతో బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే పరిశుభ్రత, పరిశుభ్రత, శుభ్రత అనే పదాలు మనకు గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు, పెద్ద పెద్ద అధికారుల వరకు ఇది స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్ అని మనకి చెబుతూనే ఉంటుంటారు. మంచిదే. ఇవన్నీ కూడా దేహము శుభ్రత కొరకు, దేహం ఆరోగ్యంగా ఉండడానికి కొరకు అనేది మనకు కనబడితే, దేవుడు ఇలాంటి పదాలనే బైబిల్లో ఉపయోగించాడు. వాటి జోలికి మనం వెళ్ళి, వాటిలోనికి మనం వెళ్ళి చూడగలిగితే, తీతుకు రాసిన పత్రిక చూద్దాం. తీతుకు రాసిన పత్రిక. దేవుడు ఆయన చెప్పే విషయాలు మనుషులు చెప్పే విషయాలుగా ఉండవు. మనందరూ తెలుసు కదా, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు అన్నాడు. దేవుడు ఈ స్నానం గురించి లేదా ఈ శుభ్రత గురించి బైబిల్లో ఎలాంటి పదాన్ని ఉపయోగించాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము అనే పదం కనపడుతుంది. చూడండి, ఏ పదం అది? స్నానము. స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము. మనకు ఏం జరిగింది? దేవుడు ఏం జరిగించాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని చేశాడు, జరిగించాడు. నూతన స్వభావాన్ని దేవుడు మనకు కలిగించాడు అని మనకు కనబడుతుంది. ఏంటది పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే? ఏంటది అంటే అదే బైబిల్ పరిభాషలో బాప్తిసం. ఏంటది? బాప్తిసం. ఈ బాప్తిసం అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. బాప్తిసం ద్వారా మనము రక్షింపబడ్డాం. బాప్తిసం ద్వారా మనం దేవునిలోకి వచ్చాం. బాప్తిసం ద్వారా మన పాపాలు ఏమయ్యాయి? కడిగివేయబడ్డాయి. మన ఆత్మకుంటున్న పాపాలన్నీ కూడా బాప్తిసం ద్వారా ఏమైపోయాయి? కడిగివేయబడ్డాయి. పౌలు గారితో అననీయ అని ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? సౌలు, నువ్వెందుకు తడువు చేస్తున్నావు? లేచి బాప్తిసము తీసుకొని నీ పాపములను కడిగివేసుకో. అంటే ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం లేదా బాప్తిసం అనేది పాపాలను కడిగేదిగా, పాపాలను క్షమించేదిగా, పాపాలను తీసివేసేదిగా, ఆత్మకంటుకున్న పాపాల యొక్క కల్మషమంతా కూడా కడిగేదిగా, అలాంటి స్నానముగా మనకు కనబడుతుంది. చూడండి, ఇది భౌతికంగా జరిగేదా, ఆత్మీయంగా జరిగేదా? ఆత్మీయంగా జరిగేది. భౌతికమైన దాని గురించి ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఈ స్నానం చాలా ఉపయోగకరము, చాలా మంచిది, ఇదంతా కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, పునర్జన్మ సంబంధమైన స్నానం అనేది కూడా మీకు అవసరం కాబట్టి నేను అది మీకు బాప్తిసం ద్వారా రక్షణగా ప్రసాదించాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇది దేవుని వల్ల మనకు అనుగ్రహించబడిందా? మనం ఏమైనా సొంతంగా తెచ్చుకున్నామా? మన నీతి క్రియల వల్ల కాక అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. ఇది దేవుని ఏర్పాటు. కాబట్టి మనకు క్రైస్తవులుగా జీవించే మనకు బాప్తిసం అనేది చాలా అవసరం, అంటే చాలా అవసరం. పాపములు కడిగి వేసుకునే ఒక ప్రక్రియ అది. దోషములు, అపరాధములు, బలహీనతలు మనకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే తెలుసో తెలియకో జరిగినవన్నీ కూడా క్షమించబడే ఒక ప్రక్రియ, కడిగివేయబడే ఒక ప్రక్రియ. అదే పునర్జన్మ సంబంధమైన స్నానం. దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే ముందుగా పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పొందుకొనే దేవుని ఎదుట వచ్చి నిలబడేవారిగా మనం ఉండాలి. అంటే బాప్తిసం అవసరత అనేది మనకు కనబడుతుంది. ఇది మొట్టమొదటి స్నానం మనకు కనబడుతుంది. చూడండి, దీనివల్ల పాపాలు క్షమించబడతాయి, పాపాలు కొట్టివేయబడతాయి, పాపాలు తీసివేయబడతాయి, పాపాలు కడిగివేయబడతాయి.
అలాగే పాపములను ఆయన తూర్పుకు పడమటకు ఎంత దూరం అంత దూరము చేసేస్తాడు. వాటిని అసలు జ్ఞాపకాల్లో కూడా ఉంచుకోవడం అనే పదాలు మనకు యెషయా గ్రంథంలో, మనకు హెబ్రీ పత్రికలో మనకు కనబడతాయి. అయితే ఈ బాప్తిసము అనే ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం జరిగిన తర్వాత మరలా మనము మలినమయ్యే పరిస్థితి ఉంటుందా మనకు? కదా, మరలా మనకు మలినమయ్యే పరిస్థితి ఉంటుందా? మనకు కల్మషం అంటుకునే పరిస్థితి ఉంటుందా? లేదా పాపం అంటుకునే పరిస్థితి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లోకముతో, లోకస్తులతో మనం పనులకో దేనికో మనం వెళ్తున్నప్పుడు ఈ లోకస్తుల నుంచి మనకు ఆ లోక మాలిన్యం అంటుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అది చూపుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, తెలుసో తెలియకో మనకు లోక మాలిన్యం మళ్ళీ అంటుకునే పరిస్థితి అనేది ఉంటుంది. బాప్తిసానికి ముందుంటున్న పాపాలన్నీ కూడా, కల్మషం అంతా కూడా బాప్తిసం ద్వారా ఆ స్నానం జరిగితే మరలా మనకు కల్మషం అంటుకునే పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి దీనికి బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఇది ఎలా కడగవేయబడుతుంది? ఈ మాలిన్యము, ఈ కల్మషము, ఈ పాపం అనేది ఎలా కడిగివేయబడుతుంది అని మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. ఏమంటే ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము జరిగించింది యేసు ప్రభువే మనకు కదా. ఆ యేసు ప్రభు మరలా కల్మషమైన తర్వాత మరలా ఏం చేస్తున్నారో చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 25-27 వచనాలు కలిసి ఉంటాయి, చదువుదాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట ఆ సంఘం నిలబెట్టుకునవలనని, ఇక్కడ నుంచి జాగ్రత్త చదవాలి. ఇక్కడ నుంచి వాక్యముతో ఉదక స్నానము చేత, స్నానము అనే పదం మనకు కనబడుతుంది ఇక్కడ. దేవునికి సంబంధించిన, దేవుడు చెప్పిన స్నానం మనం ఎక్కడ చదువుకొని వచ్చాం? మొట్టమొదటిది తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చదువుకొని వచ్చాం. పునర్జన్మ సంబంధమైన స్నానము, అది బాప్తిసము. దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే పాపాలన్నీ కూడా కడిగివేయబడతాయి, తీసివేస్తాయి అని. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరు చేస్తున్నారు ఈ వాక్య సంబంధమైన ఉదక స్నానము అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. అది పునర్జన్మ సంబంధమైన స్నానమైతే ఇది వాక్యముతో ఉదక స్నానము అని దీనికి ఒక పేరు కూడా ఉంది. ఏ స్నానం ఇది? వాక్యముతో ఉదక స్నానం. ఈరోజు మన అంశం అదే, యేసుక్రీస్తు జరిగించు ఉదక స్నానం. యేసుక్రీస్తు వారు జరిగించు ఉదక స్నానం. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ ఒక స్నానం జరిగింది, అది పునర్జన్మ సంబంధమైన స్నానం. అది జరిగించింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆయన రక్తము చేత మనకు కడగబడ్డాం, ఆయన బలియాగము చేత మనకు కడగబడ్డాం. అది ఒకటి జరిగితే మరలా మలినమైపోతున్న, కలుషితమైపోతున్న, మాలిన్యం అంటుకుంటబడుతున్న తన కుమారులకు కుమార్తెలకు ఆయన మరొక బాప్తిసం లేదా మరొక స్నానం చేయించడానికైనా సిద్ధంగా ఉన్నాడంట. మరలా చదువుదాము. క్రీస్తు కూడా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక. సంఘానికి ఏ ఉండకూడదంట అండి? కలంకం ఉండకూడదంట, ముడత ఉండకూడదంట. అట్టిది మరి ఏదైనా అంటే సంఘానికి ఎటువంటి పాపము, ఎటువంటి దోషము, ఎటువంటి అపరాధము, ఎటువంటి బలహీనతలు ఉండకుండా పరిశుద్ధమైనదిగా సంఘం ఉండాలి అని, నిర్దోషమైన సంఘముగా ఉండాలి అని. సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి, సంఘము నిర్దోషమైన సంఘముగా ఉండాలి, ఇంకా సంఘము మహిమగల సంఘముగా ఉండాలని
ఆయన తన ఎదుట ఆ సంఘమును నిలబెట్టుకొనవల్లని. ఏమండి, మహిమగల సంఘముగా అవ్వడానికి, నిర్దోషమైన సంఘముగా అవ్వడానికి, పరిశుద్ధమైన సంఘముగా అవ్వడానికి, కలంకం పోవడానికి, ముడత పోవడానికి, కల్మషం పోవడానికి, పాపం పోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యముతో ఉదక స్నానము చేస్తున్నాడు. వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. స్నానము అనే పదమే కాదు అక్కడ, దాని ముందు ఏముంది? ఉదక. వాక్యముతో ఉదక స్నానము. ఉదక స్నానము. ఉదక స్నానము అంటే దాని అర్థం ఏంటి? స్త్రీలకు బాగా తెలుసు కదా, ఉదకడం అంటే బట్టలు ఉతకడం, అంతే కదా. చిలకరింపు వేరు, నీళ్లు పోసుకోవడం వేరు. లేదా బట్టలనే ఉతకడం తీసుకోండి, బట్టలని నీళ్లు చిలకరిస్తారా? సర్పు నీళ్ళు అలా చిలకరించి ఎండలో ఆడబెడతారా? లేదు. లేదంటే ఒక నీళ్ళు అలా పోస్తారా? తడుపుతారా? లేదు. లేదంటే బకెట్లో నానబెట్టేసి ఇంక అలా తీసేసి దండపై ఆరేస్తారా? లేదు. ఏం చేస్తారు? సబ్బు పెట్టి సరుపులో నానబెట్టి జాగ్రత్తగా ఉదుగుతారు కదా, ఉదుగుతారు. సంఘాన్ని కూడా ఉదిగే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ విషయం క్రైస్తవులకు ఎంతమంది తెలుసు? సంఘాన్ని ఎందుకు ఉదకడానికి చూసుకుంటున్నాడు ఆయన? ఎందుకు ఉదగాలనుకుంటున్నాడు? కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనా మరి లేకుండా పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘముగా తన ఎదుట పరలోకంలో నిలబడాలని ఆయన ఈ ఉదక స్నానం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఈరోజు స్థానిక సంఘాలకు ఉదక స్నానము జరుగుతుంది, యేసుక్రీస్తు వారు జరిగిస్తున్నాడనే ఒకవేళ ఆలోచన అయినా ఉంటుందంటే లేని సంఘాలు ఎన్నో ఉంటున్నాయి. ప్రేమైన దేవుని వల్ల ఇది రెండో దానికి సంబంధించిన స్నానం జరిగిస్తున్నాడు. అంటే కల్మషము పాపము ఇదంతా కూడా పోవాలని ఆయన వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. సంఘముల్లో ప్రధానంగా వినిపించబడేది, చెప్పబడేది, బోధించబడేది ఏంటి? వాక్యము. సరైన వాక్యము చెప్పబడిన సంఘాలు జీవంతో ఉన్న శవాలు అన్నాడు ఒక సేవకుడు. ప్రేమ దేవుని వల్ల వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది కదా. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. అంటే స్థానిక సంఘాలలో అది చిన్నదైనా పెద్దదైనా బైబిల్లో ఉన్నట్టుగా అపోస్తుల బోధ బోధించబడాలి. అలా బోధించబడితే ఉదక స్నానం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. అది చేస్తున్నట్టు చూడండి ఆయన. ఇప్పుడు సంఘ అవసరత ఏముంది మనకు అంటే, మనం కడగబడాలన్నా, మనం పరిశుద్ధులుగా అవ్వాలి అన్నా, మనకు ముడత కలంకం ఉండకుండా ఉండాలి అంటే మనకు సంఘము చాలా ప్రాముఖ్యమైంది. సంఘ సహవాసం లేని వ్యక్తిగత భక్తి పరలోకానికి ఎప్పటికీ చేర్చదు. నేను లైవ్లో చూసుకుంటాను, అందరి ప్రసంగాలు వినేస్తాను, నాకు అవసరం లేదు సంఘ సహవాసం అనుకుంటే నరకానికే పోయే పరిస్థితి ఉంటుంది. కొందరు మానుకున్నట్టుగా సంఘ సమాజముగా కూడుట మానక అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విడిచిటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉండాలి. మనం సంఘానికి సభ్యులుగా ఉండాలి. కారణం ఏంటి అంటే ఆయన ఉదక స్నానం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. ఇంకా ఇది మొట్టమొదటిగా మనకు జరిగిన బాప్తిసము, ఇది ఒక స్నానము. రెండవది మనం చూస్తున్నాం కదా, కొన్ని వచనాలు మనం చూద్దాం. కొన్ని వచనాలు బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు. చూడండి, చేతులు ఏమితో నిండి అంటే రక్త
రక్తముతో నిండి ఉన్నవి. ఇంకా చదువుదాం 16వ వచనం. మిమ్మును కడుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అంటున్నాడు. చూడండి, తొలగింపుడి అంటున్నాడు. అంటే ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు మనం లోకంతో ఉంటున్నప్పుడు మనకు కల్మషం అనేది అంటుకుంటుంది. వాటిని ఏం చేసుకోవాలంట? కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఫస్ట్ దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఎక్కడైతే సంఘ సహవాసంతో ఉంటాడో, ఎక్కడైతే 2-3 కూడి నా నామం స్మరిస్తారో అక్కడికి వస్తాడు దేవుడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు ఉండే చోటికి రావాలి, దేవుడు నివసించే చోటికి రావాలి. అప్పుడు ఆయన మనతో కూడా వస్తాడు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఎందుకంటే చేతులు అని చెప్తున్నాడు, అక్కడ చేతులు అంటున్నాడు, ఇక్కడ చేతులు అంటున్నాడు. ఎందుకు చేతులు అనే పదం మనకు కనబడుతుంది బైబిల్లో? చేతులు శుభ్రం చేసుకోండి, చేతులు శుభ్రం చేసుకోండి అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? ఈ చేతులతోనే జీవన సంబంధమైన పనులు మనము చేసుకుంటాం. వాటినే చేతలు అంటారు. అంటే మనం పనులోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర, పనుల దగ్గర ఎక్కడో ఒక విషయంలో మనము దేవుని ఎదుట మనము దోషులయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఉద్యోగమా, వ్యాపారమా, ఎక్కడో ఒక దగ్గర అన్యాయమో ఏదోటి మనం కరెక్ట్గా ఉన్న అవతల వేలు సరిగా ఉండని పరిస్థితి. అలాంటి చేతులను ఆయన ఏం చేయమంటున్నాడు? శుభ్రం చేసుకోండి. ఇంకా చదువుదాం. దీ మనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. ఇది సంఘము ద్వారానే జరుగుతుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవడు సహింపగలడు? యేసు ప్రభు రాకడ గురించి చెబుతున్నా మాట్లాడండి. ఎవడు సహింపగలడు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన చూడండి, ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. యేసుక్రీస్తు వారు రాబోయే మెస్సయ సాకలివాణి సబ్బు వంటివాడు. సబ్బుతో ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతారు, అలాగే శరీరాన్ని స్నానం చేస్తుంటారు. ఆ సబ్బు వంటి వాడు అనే మాట చూస్తుంటారు. సబ్బురు వంటి వాడు ఆయన. సబ్బు వంటి వాడు అంటే ఆ సబ్బు వంటి వాడితో మనకు అవసరత ఉన్నది. మన జీవితాలను కడుక్కునే పరిస్థితి ఉంటుంది. చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మాట వినకపోతే ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనినను, అంటే ఆనాటి కాలంలో ఒక సర్పు లాంటి పదార్థాన్ని వాడేవారు, అది క్షారం అంటున్నాడు. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. అంటే దేవుడు మాట్లాడేటప్పుడు ఆ రోజు పూర్వకాలంలో ఉంటున్న ఇశ్రాయేలు సంఘం యెరూషలేము దేవాలయంలో ఆయన బోధిస్తున్నప్పుడు ఇశ్రాయేలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారంట. కానీ వారి జీవితాలు కడగబడుతున్నాయా? లేదు. అందుకే మీరు ఎంత సబ్బు రాసుకొనినను మీ దోషములు మరకవలే నాకు కనబడుతున్నాయి. అంటే దేవుని వాక్యం వినేటప్పుడు సీరియస్గా తీసుకోవాలి. ఇది నాకు సంబంధించిందేగా తీసుకోవాలి. నేను ఇలాగ బ్రతకమని దేవుడు చెబుతున్నాడు అన్నట్టుగా తీసుకోవాలి. అయ్యో, ఈ వాక్య ప్రకారంగా నేను లేను కదా అనే ఒక బాధ, వేదన, ఆందోళన మనకు రావాలి. వాక్యం వినగానే మనకు మనసులో ఒక రకమైన గుబులు పుట్టాలి. అప్పుడే కదా ఆయన మనల్ని కడగడానికి సిద్ధంగా ఉంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము.
సంఘముతో సహవాసము ఆయనతో సహవాసమే. ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రేమ దేవుని వలన సంఘ సహవాసం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఆయన మన పాపములను, మన కల్మషం అంతటిని కూడా కడుగుతాను. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. అందుకే సంఘాన్ని మనం మానకూడదు, సంఘ ఆరాధనను మనం ఎగ్గొట్టకూడదు, మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఆయన సంఘ సహవాసం వల్ల అన్యోన్య సహవాసం గలవారమై, 3వ వచనం చూస్తే, మాతో కూడా మీకు తండ్రితోనూ యేసుక్రీస్తుతోనూ సహవాసము ఉన్నది అనే మాటలు మనము చూస్తాం. కనుక సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అందులో మన పాపాలు కడిగివేయబడే పరిస్థితి అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ప్రేమే దేవుడు వాళ్ళరా. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో నుంచి స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు మన స్పందన బాగుండాలి. ఆ వాక్యాన్ని ప్రేమతో మనం స్వీకరించాలి. అలాగే మనం ప్రార్థనాపూర్వకంగానే మనం సెలవు తీసుకునే వారిగా ఉండాలి. ప్రభువా, నా పాపములు కడుగు, నా దోషములు కడుగు, నీ కుమారుని రక్తంలో కడుగు. అలాగే ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తం తీసుకోవడం వల్ల కూడా సంఘములో మన దోషములు, అపరాధములు కడిగివేయబడే పరిస్థితి. ఇదంతటిని కలిపి ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, వాక్యముతో ఉదక స్నానము చేత నేను పవిత్రపరుచుకొనుచున్నాను. అయితే ఉదక స్నానం అనే పదాన్ని మనం జాగ్రత్తగా అలా తీసుకుంటే, వాక్యం అనేది చాలా ఖండితముగా బోధించబడుతుంది, అలాగే గద్దించి బోధించబడుతుంది. అంతే కదా. ఉదక స్నానం అంటే బట్టల్ని ఉతుకుతామా? మామూలుగా అంటే అమ్మో బట్టలకి దెబ్బలు తగులుతాయి, అమ్మో బట్టలు చినిగిపోతాయి అని నెమ్మదిగా మనం ఉతుకుతామా? మురికంత పోవాలంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా గట్టిగా ఉతుకుతాం. ఇంకా వాళ్ళకిస్తే కదా, వాళ్ళు ఉతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, కానీ వాళ్ళకిస్తే బండకేసి బాది మనకు తెల్ల బట్టలుగా తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఉదక స్నానం అంటే పై మాటలు చెప్పడం కాదు, దేవుని గురించి ఉన్నది ఉన్నట్టుగా జీవితాలను బహిర్గతము చేస్తూ, పాపాలను వాక్యంలో నుంచి బయట పెడుతూ బోధించే బోధ ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ప్రకటించబడుతుందో అక్కడ యేసు ప్రభు ఉండి వాక్యముతో ఉదక స్నానము చేస్తున్నాడు. అందుకే వాక్యము గట్టిగా ప్రకటించబడుతున్నప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుతున్నప్పుడు ఒకటి చూసుకొని మనం ఏంటి తెలుసండి, పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేదో అని బెరియా పట్టణస్థులు ఏం చేసుకోరంట? ప్రతిరోజు లేఖనాలను చెక్ చేసుకోరంట. అలాగే ఇక్కడ నుంచి ఎవరైతే బోధిస్తుంటారో ఆ బోధ కరెక్ట్గా ఉందా లేదా అని లేఖనంలో చూసుకోవాలి. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. లేఖనంలో అలాగ ఉంది అని మనకు కనబడింది అనుకోండి, ఎవరైనా కానీ వాక్యానికి సరెండర్ అవ్వాల్సిందే, తలదించాల్సిందే, వాక్యానికి లోబడాల్సిందే. అందుకే బోధించే వారి దగ్గర దేవుడు గ్రంథాన్ని పెట్టాడు, వినేవారి దగ్గర కూడా మోసపోవద్దు అని ఆయన ఏం చేశాడు? వాక్యాన్ని పెట్టాడు, బైబిల్ చేతిలో పెట్టాడు. అందుకే ఏ వాక్యం విన్నా కూడా మనకు కోడ్ ఏంటి? బైబిల్లో రెఫరెన్స్ కావాలి. మాకు రెఫరెన్స్ కావాలి. రెఫరెన్స్ ఉంటే నమ్ముతాం. అది కూడా అలాగనే ఉండాలి, అప్పుడు మనం నమ్ముతాం. అప్పుడు ఆ వాక్యానికి మనము లోబడాలి ఖచ్చితంగా. అందుకే ఏదో వాక్యం విన్న తర్వాత ఏం రాయబడింది? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం. అసలు వాక్యం వినకముందే విర్రవీగుచున్న దుష్టత్వము, కల్మషమును మానేయాలంట. మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సాత్వికముతో వాక్యాన్ని స్వీకరించాలంట. ఇప్పుడు చెప్పండి, సంఘ ఆరాధనలో ప్రతి ఆదివారము యేసుక్రీస్తు వారు సాత్వికంగా ఉంటున్నాడా? దీనమస్తోనే ఉంటున్నాడా? ఉదక స్నానం చేయాలనే ఒక సిద్ధపాటుతో ఉంటున్నాడా? ఉదక స్నానము అంటే
జీవితాలు కడగబడాలి, బాగుపడాలి, ఇంకా పాపాల జోలికి వెళ్ళకూడదు అని మంచి మంచి సందేశాలు బోధించడానికి ఆయన సిద్ధపడి వస్తున్నాడు. ఒకసారి ఆ ఉదక స్నానం ఎలా ఉంటుందో కొన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఉదక స్నానము సంఘములో ఎలా ఉంటుందో ఒక్కసారి మనం కొన్ని చూసుకొని, కొన్ని ఇమేజ్లు చూసుకొని మనం ముగించుకుందాం. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చర్చిలండి, జాగ్రత్తగా చూడాలి. ఏం చేస్తున్నాడు ఆయన? ఉదక స్నానం చేస్తున్నాడు. అంటే బట్టలు ఉతుకుతున్నాడు. యేసుక్రీస్తు వారు చర్చిలో వచ్చి బట్టలు ఉతికితే ఎలా ఉంటుందో ఇమేజ్ చూస్తున్నాం. ఆ బట్టల ప్లేసులో ఎవరిని అనుకోవాలి? మన జీవితాలను అనుకోవాలి. అవునా కదా? వాక్యపు సబ్బుతో, వాక్యపు నీరుతో ఆయన జీవితాలను కడిగే ప్రక్రియ ప్రతి ఆదివారం సంఘాల్లో ఆయన చేస్తున్నాడు. దీని అంతటికి లేఖనం ఆధారం ఎక్కడ? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఇది చూడండి, ఇది జరుగుతుందంట ప్రతి ఆదివారం. ఆయన ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని సంఘములో ఉదక స్నానం అనేది ఏ రూపంలో జరుగుతుంది? వాక్య రూపంలో జరుగుతుంది. అవునా కదా? వాక్యముతో ఉదక స్నానం చేత తన్ను దాన్ని పవిత్రపరుచుకొని దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని, వాక్యముతో ఉదక స్నానం అంటే వాక్యం అనేది ఇంకా మోమాటానికి సంబంధించి మాట్లాడే పరిస్థితులు ఉండొచ్చా? వాక్యం చెబుతూనే వ్యక్తులను పొగిడే పరిస్థితి ఉండొచ్చా? అస్సలు ఉండకూడదు. జరగవలసిన ఉదక స్నానం కరెక్ట్గా జరగాలి. అది ఎవరైనా కానీ. ఇది చూడండి, ఎంత బాగున్నాయండి ఇమేజ్లు కదా, మనకు అర్థం అవడానికి. ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్త చూడాలి దీన్ని. ఇదేంటిది? సంఘంలో ఆయన జరిగిస్తున్న ఉదక స్నానములో ఈనాటి కాలంలో బట్టలు ఉతుకోవడానికి ఉతకలేకపోతున్నామని ఏం కొనుక్కుంటున్నారు? వాషింగ్ మిషన్లు కొంటున్నారు. అవునా కదా? దాంట్లో వేసేయడం, కొద్దిసేపు టైం సెట్ చేయడం, దాంట్లో వేయాల్సిన సర్పు అదంతా వేసేయడం, తర్వాత అది అయిపోగానే బయటికి తీయడం. అలాంటి ప్రక్రియనే ఆయన చేస్తున్నాడు. మనకు అర్థం అవడానికి, రూపకలంకారంగా మనకు అర్థం అవడానికి. ఇప్పుడు చెప్పండి, ఏ సంఘానికి మనం వెళ్ళాలి? ఏ సంఘంలో అయితే వాక్యముతో ఉదక స్నానం జరుగుతుందో ఆ సంఘానికే మనం వెళ్ళాలి. అంతే కదా? ఉదక స్నానం జరగని సంఘాలకు వెళ్ళామనుకోండి, మస్ట్ అలాగే ఉంటుంది, పాపం అలాగే ఉంటుంది, కల్మషం అలాగే ఉంటుంది. క్రీస్తు స్వరూపము ఏర్పడకుండా మన స్వరూపంతోనూ అపవాది స్వరూపంతోనే పాత జీవితంతోనే అలాగనే ఉండే పరిస్థితి. అందుకే ఖచ్చితంగా వాక్యపు యొక్క ఉదక స్నానము జరిగే సంఘాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఇదంతా చర్చిలోనండి.
ఇది అందరికీ జరుగుతుంది, బోధించే బోధకులకు కూడా జరుగుతుంది. ఆరాధన అంటే చాలా పెద్ద పని అండి అసలు అది. చూడండి, ఇంకా వాషింగ్ మిషన్లోనే సంఘ సభ్యులందరినీ కూడా వేసి తిప్పుతున్నాడు యేసుక్రీస్తు వారు, తిప్పుతున్నాడు. ఎందుకు? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను ఉండకూడదు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను నిష్కలంకమైనది గాను మహిమ కలిగిన సంఘము కావాలి అంటే దేవుని యొక్క వాషింగ్ మిషన్ అనేది, ఆ మిషన్ మనకు అవసరమే. అదే వాక్యం అని చూస్తున్నాం చూడండి. ఉతికేసి బయటకు పంపించేస్తున్నాడు. అంటే ఆరాధన అయిపోయిన తర్వాత యేసుప్రభు ఉతికేసే పంపిస్తున్నాడు. అలాంటి తెల్లగా మనం తయారవ్వాలి. ఆరాధన అయిపోయిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు మస్టుతో ఉంటే, కల్మషంతో ఉంటే, అటు ఇటు ఆలోచనలతో ఉంటే, సంఘం ఆరాధన అయిపోయిన తర్వాత తెల్లగా మనం తయారయ్యి వెళ్ళిపోవాలి. ఇంత ప్రక్రియ, ఇంత ప్రాజెక్టు, ఇంత గంభీరమైన పని జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్ళడం, బయటికి వెళ్ళడం, నిద్రపోవడం, పిల్లలతో ఆడించుకోవడం, మళ్ళా కొనకడం, ఇవన్నీ ఫోన్లు చూసుకోవడం ఉంటే, ఇక్కడికి ఆరాధనకు వచ్చిన, ఆరాధన స్వీకరించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత సీరియస్ అవుతాడో ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు కూడా స్నానం చేసేటప్పుడు వాళ్ళు అట్టుపోతుంటే ఇట్టుపోతుంటే ఏం చేస్తాం మనం? 4 ఏట్లు వేసి, నీకు స్నానం ఖచ్చితంగా జరగాలిరా బాబు, చల్లగా ఉన్నాయి వద్దన్నాడు అనుకోండి, మనం వదిలేస్తామా? మన నిద్రపోతే అలాంటి పరిస్థితి అనమాట. అంటే పిల్లలు ఎలాగైతే మారం చేస్తుంటారో పక్కెళ్ళిపోతుంటారో అలాంటి పరిస్థితి. అందుకే వాక్యం చెప్పేటప్పుడు ఇలాంటి భావాజాలంతో, ఇలాంటి ఉద్దేశంతో, ఇది జరుగుతుందన్న భావనతో మన దేవుని వాక్యాన్ని వినాలి. కొంతమంది అసలు వాక్యం వినరండి, మనకు తెలిసిపోతుంటుంది ఈజీగా. ఒక ఏదో పాల్గొనడం వెళ్ళిపోవడం మనకు తెలియదు అనుకుంటారు, మనకు తెలుస్తుంది ఈజీగా. చెప్పే వ్యక్తి ఎలా బోధిస్తున్నాడు అనేది వినే వాళ్ళకి తెలుస్తున్నప్పుడు, వినే వ్యక్తి ఎలా వింటున్నాడో చెప్పే వ్యక్తికి కూడా తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. ఎవరు వాక్యానుసారంగా బతుకుతున్నారో, ఎవరు వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటున్నారో, ఎవరు వాక్యానికి స్పందిస్తున్నారో, అమ్మో ఇవి ఎంత అమూల్యమైన విషయాలని ఎవరు స్పందిస్తారో వాళ్ళే జాగ్రత్తగా వింటున్నట్టు. యేసుప్రభు బోధన కూడా చాలామంది ఉన్నారు, కానీ దాన్ని సీరియస్గా తీసుకునేది ఎవరు? జాగ్రత్తగా వినేది ఎవరు? ఆ 11 మందే. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి జాగ్రత్తగా మనం వినాలి. అంటే ఇలాంటివి చర్చిల్లో, చిన్న చర్చిల్లో అయితే చిన్న వాషింగ్ మిషన్, అలాగే పెద్ద చర్చిలో అయితే పెద్దదనమాట. ఇది ఉండాలని కోరుకుంటున్నాడు. దీనికి ఆధారం రెఫరెన్స్ ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. వాక్యముతో ఉదక స్నానం చేత మనమంతా అక్కడ స్నానాలు చేసి వచ్చాం కదండి. ఇప్పుడు ఈ ఉదక స్నానం కావాలంట. ఇది ఒక రకమైన వాషింగ్ మిషన్ చూడండి. ఇది చర్చికి రావడం వెళ్ళిపోవడం కాదు, కొద్ది బాధ్యత అనేది మనకు ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, ఆరాధనకి రా, నిన్ను శుభ్రంగా కడిగి బాగు చేసి నిన్ను మరలా లోకంలోకి పంపిస్తాను. మళ్ళా ఆదివారం రా, నేను శుభ్రం చేసి పరిశుద్ధంగా నిన్ను చేసి నిన్ను పంపిస్తాను. ఇంత గొప్ప ప్రక్రియ అనేది జరుగుతుంది. అలాగే ఇదంతటి జరిగించే దాంట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడా, పని కూడా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆయన పని ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏమంటే ఆరాధనలో ఇంత కార్యసిద్ధి కలిగజేయబడుతున్నప్పుడు ఆరాధన ఎంత గొప్పగా ఎంచాలి, ఆరాధనలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆరాధనలో ఎలాంటి విషయాలు వినిపించబడాలి అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం క్రైస్తవ ప్రపంచం అంతటికి
ఉంది. అలాగే బోధన మార్చకూడదు. ఉదక స్నానము జరగదు. అవసరాల కొరకు, ఆరోగ్యాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, డబ్బు వస్తుందో ఇంకా పైకి వెళ్తారో అనే బోధ చేయకూడదు. ఆయన ఏమనుకున్నాడో, ఆయన ఏమంటున్నాడో అదే పులిపీటి నుంచి బోధించాలి. అప్పుడే కదా వాక్యముతో ఏం జరుగుతుంది? ఉదక స్నానం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. సమయం లేదు కదా మనకు, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు జరిగించు ఉదక స్నానము అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, జరిగించే వ్యక్తి ఎవరు, జరిగించబడే వ్యక్తులు ఎవరు అన్న విషయాలు మనము చూసాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోకి మనం ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదాలకు మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. ఎన్నో విలువైన విషయాలు తండ్రి, సంఘం యొక్క అవసరత, ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ఆరాధనలోనైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు నాయన ఎలాంటి పని కార్యాన్ని జరిగిస్తున్నారో దానికి మేము ఎలాంటి సహకారం అందించాలో మాకు చాలా చక్కగా తండ్రి ఇమేజ్లతో సహా మా కళ్ళ ముందు తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాక్యం అనే ఉదక స్నానముతో పవిత్రపరచబడాలి అని ఉదక స్నానము అనేది జరుగుతుంది. అందుకే మా జీవితాలను ఖండిస్తున్నారు, గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, బుద్ధి చెబుతున్నారు తండ్రి. మన మాటలను తండ్రి సాత్వికంతో మేము స్వీకరించేవారిగా, దేవుని మాటలని భావనతో వినేవారిగా, ఆచారబద్ధంగా మేము వచ్చిపోయి వెళ్ళిపోయేవారుగా, మనుషుల కొరకు అనేటట్టుగా కాకుండా లేఖనం ఏదైతే సెలవిస్తుందో దానికి తల ఒగ్గి ఆ ప్రకారంగా జీవించేవారిగా ఉండుటకు సాయం చేయండి. నీ వీళ్ళందరినీ పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.